టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన గ్రూప్ 2 అభ్యర్థులకు 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేయనున్నారు. శిల్ప కళావేదికలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. కార్యక్రమ ఏర్పాట్లపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రూప్ 2 కింద మొత్తం 783 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని, వీరికి సీఎం నియామక పత్రాలను అందజేస్తారని వివరించారు. వీరిలో 16 శాఖలకు చెందిన అభ్యర్థులు ఉన్నారని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన గ్రూప్ 2 అభ్యర్థులకు 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేయనున్నారు. శిల్ప కళావేదికలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. కార్యక్రమ ఏర్పాట్లపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రూప్ 2 కింద మొత్తం 783 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని, వీరికి సీఎం నియామక పత్రాలను అందజేస్తారని వివరించారు. వీరిలో 16 శాఖలకు చెందిన అభ్యర్థులు ఉన్నారని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.